రేపే ఆదివారం. రేపు ఆదివారం రోజున కేవలం గుమ్మంపై ఇది చల్లండి చాలు. అయితే గుమ్మంపై ఇది రేపు ఆదివారం రోజు చల్లటం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో డబ్బుకి లోటు ఉండదు. ధనధాన్యాలకి లోటు అనేది రానే రాదు. అంతేకాదు, సిరి సంపదలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో బాగా సంపాదించాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, జీవితంలో కష్టాల నుండి బయటపడాలి. కష్ట సుఖాలు అన్నీ కూడా అంటే తమ దాంపత్య జీవితంలో కలిసి పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది దాంపత్య జీవితంలో అస్సలు ఆనందంగా ఉండలేరు. తమ దాంపత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక అంతేకాదు, తమ యొక్క దాంపత్య జీవితం అనేది ఎల్లవేళలా బాగుండాలి అంటే గనక తమ యొక్క ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ ఎన్నో రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటాము. అంతేకాదు, జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడాలి అని, బాగా సంపాదించాలి అని, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట లభించాలి అని అనుకుంటూ ఉంటాము. అయితే కొంతమంది జీవితంలో మాత్రం ఎంత కష్టపడినా అవి మాత్రం దొరకవు. అంటే డబ్బు సంపాదించలేరు. సంపాదించిన కొంతమందికి సమాజంలో కీర్తి ప్రతిష్ట ఉండదు. కొంతమందికి డబ్బు లేక కీర్తి ప్రతిష్ట ఉండదు. సమాజంలో నలుగురి మధ్య ఆనందంగా ఉంటేనే, నలుగురు మనల్ని గుర్తించి గౌరవిస్తేనే మనకు అసలైన ఆనందం కలుగుతుంది. మరి మన కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొంది సిరి సంపదలు కలగాలి అంటే గనక రేపు గుమ్మం పైన ఇది చల్లండి. ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఆదివారం రోజున గుమ్మంపై ఇది చల్లినా లేదా ఆదివారం రోజు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించిన ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఆద్యం అనేది సూర్య భగవానునికి చాలా ఇష్టం. సూర్య భగవానుణ్ణి ఆద్యం సమర్పించి పూజించిన, తలచిన, కొలచిన ఎంతో పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. సూర్య భగవానుణ్ణి పూజిస్తే చాలు, గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి, గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గ్రహాల యొక్క స్థితిగతి అనేది అంటే బాగుంటుంది. గ్రహాలు అనేవి మనకు ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి గ్రహాల అనుకూలత లేకే గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకే చాలా బాధపడుతూ ఉంటారు. గ్రహాలు అనుకూలించినప్పుడు మనకు ఏ పని చేసినా అందులో అపజయం మాత్రమే కలుగుతుంది. విజయం అనేది అసలు కలగనే కలగదు. అంతేకాదు, శాంతి, సంతోషం, ఆనందం, శ్రేయస్సు, సంపద ఇవన్నీ మనకు కలగాలి అన్నా, వీటన్నింటికంటే ముఖ్యం ఆరోగ్యం బాగుండాలి అన్నా సూర్య భగవానుని అనుగ్రహం తప్పక లభించాలి. ఆదివారం అంటే చాలా మంచి రోజు. పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉండేది. ఆదివారం రోజుల్లో బూజు దులపటం కానీ లేదా మాంసాహారం తినటం కానీ చేయకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆదివారం సెలవు అని చెప్పి మనం ఇల్లుని శుభ్రం చేయటం, బూజుని దులపటం, ఇక ఆదివారం కదా అని చెప్పేసి మాంసాహారం తినటం వంటివి చేస్తూ ఉన్నాము. ఇక మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది. కానీ పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉండేది. ఎందుకంటే ఆదివారం అంటే ఈ సృష్టికే వెలుగుని ఇచ్చే సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు. ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించి నియమనిష్టలతో పూజించి మాంసాహారం తినకుండా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఆదివారం అందరూ పనులు చేసి బిజీగా ఉండి ఆదివారం మాత్రమే సెలవు తీసుకొని ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అందువల్ల ఆదివారం మాత్రం మాంసాహారం తినవలసి వస్తుంది. ఇక ఏది ఏమైనా ఆదివారం రోజు అంటే రేపు గుమ్మంపై ఇది చల్లితే గనక సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఇక అంతేకాదు, గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది, విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. గుమ్మం అంటేనే లక్ష్మీదేవితో సమానం. గుమ్మం అనేది బాగుంటేనే ఎలాంటి అంటే దృష్టి దోషాలు, నరదృష్టి వంటివి లేకుండా ఉంటే అప్పుడే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. గుమ్మం అనేది ఎప్పుడైనా సరే శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా గుమ్మంపై ఎలాంటి డస్ట్ లేకుండా ఉండాలి.
గుమ్మం ముందు పాడైపోయిన చెప్పులు, విరిగిపోయిన చీపిర్లు వంటివి ఉండకుండా ఉండాలి. అప్పుడే మనం లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలం అవుతాము. సింహద్వారం నుండే లక్ష్మీదేవి అయినా జ్యేష్ఠాదేవి అయినా వస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉండాలి అంటే రేపు ఆదివారం రోజున గుమ్మం పైన మర్చిపోకుండా ఇది చల్లండి. ఇంతకీ గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇంటి యొక్క సింహద్వారానికి నరదృష్టి అనేది తగలకుండా ఉండాలి అని ఆదివారం రోజున నిమ్మకాయలను, మిరపకాయ, జీడిగింజ వంటి వాటిని కూడా సింహద్వారానికి కడుతూ ఉంటాము. అంతేకాదు మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి అధికంగా ఉంటే, డబ్బుని రాకుండా ఏవైనా చెడు శక్తులు ఆపినా సరే వాటి నుండి విముక్తిని పొంది ధనం అనేది రావాలి. డబ్బుకి లోటు ఉండకుండా ఉండాలి. సంపాదించాలి. సంపాదించిన సొమ్ము అనేది వృధాగా ఖర్చు కాకుండా ఉండాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా రేపు ఈ పరిహారం చేయండి. అది ఏమిటి అంటే ఒక్క బిర్యానీ ఆకు, ఒక చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు, 5 మిరియాలు ఇవన్నీ వేసి పచ్చ కర్పూరం బిళ్ళలను వేసి కర్పూరంతో వాటిని వెలిగించండి. వీటన్నింటినీ కూడా ఒక ఇత్తడి గిన్నెను, చిన్న ఇత్తడి గిన్నెను కానీ, ఇత్తడి ప్రమిదను కానీ, మట్టి ప్రమిదను కానీ తీసుకొని వాటిని సింహద్వారానికి బయట వైపు ఎడమ వైపున కాల్చండి. ఇలా కాల్స్తే గనక మీ ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా, ఆర్థికంగా ఏ కష్టాలు అనుభవిస్తున్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. కష్టాలన్నీ పోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులుగా మారిపోతారు. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. సంతోషంగా జీవిస్తారు. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. ఇంటికి ఘోర నరదృష్టి ఉన్నా, ఘోర పిశాచ యొక్క చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది. ఇక అలానే మరి సింహద్వారంపై ఏది చల్లాలి అంటే ముందుగా రేపు ఒక రాగి చెంబుని తీసుకోండి. అందులోనే చిటికెడు పసుపుని వేయండి. ఒక ఎర్రని మందారం పువ్వుని వేయండి. అలానే చిటికెడంతా పచ్చ కర్పూరాన్ని అంటే పొడిలా చేసి దానిని కూడా వేయండి. అందులోనే 2 పాల చుక్కలను వేయండి. 2 తులసి ఆకులను వేయండి. వీటన్నింటినీ వేసేసి మీ ఇల్లంతా కూడా పట్టుకొని తిరగండి. ఇలా తిరగటం వల్ల ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా పారిపోతుంది. అందులో వేసిన పచ్చ కర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఎర్రని పుష్పం వల్ల దరిద్రం తొలగిపోతుంది. ఇక ఆ తరువాత ఆ నీటిని తీసుకుని వచ్చి మీ ఇంటి యొక్క సింహద్వారం పైభాగం వాటిని గుమ్మం పైన చల్లండి. గుమ్మం పైన ఇంటి సింహద్వారం పైభాగంలో చల్లేసి మిగిలిన నీటిని ఏవైనా చెట్లకి పొయ్యండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం, మీ ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సూర్య భగవానుని అనుగ్రహంతో కూడా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.